హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. ఈరోజు మనం అమరావతిలో మన రాజధాని ఎలా వర్క్ జరుగుతూ ఉందో చూడండి. ఈ రోడ్డు విజయవాడ నుంచి కానీ గుంటూరు నుంచి కానీ అమరావతిలోకి వెళ్ళాలనుకుంటే సీడ్ యాక్సెస్ రోడ్డుకి కనెక్టివిటీగా కొత్తగా నిర్మాణం జరుగుతూ ఉంది. ఇది మంచెన సత్యనారాయణ రాజు గారి ఆరోగ్యాలయం. దాని ప్రక్కగా ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు చాలా అద్భుతమైన నిర్మాణంతో చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్లో గుండా ఆహ్లాదకరంగా పచ్చని చెట్లు ఉన్నాయి. అక్కడ వెంకటేశ్వర స్వామి, వెంకటాయపాలెం దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్, టీటీడీ వారి దేవస్థానం ఇక్కడ అంగరంగ వైభోగంగా జరుగుతూ ఉన్నాయి కార్యక్రమాలు. అలాగే ఈ రోడ్డు వెంబడే వెళుతుంటే విజయవాడ వెస్ట్ బైపాస్ నిర్మాణం పూర్తి అవ్వచ్చింది. ఆల్మోస్ట్ వాహనాలన్నీ తిరుగుతూ ఉన్నాయి. ఇది సీడ్ యాక్సెస్ రోడ్డు పైగా వెళుతూ ఉంది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు బారునే వెళుతూ ఉంటే అమరావతి మెయిన్ క్యాపిటల్ జోన్లోకి వెళతాం మనం. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రక్కన పూల మొక్కలు, అలాగే ఆహ్లాదకరమైన కార్యక్రమాలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ప్రతి కట్టడానికి కావలసినటువంటి మెటీరియల్, ఇసుక లారీలు వస్తూ పోతూ ఎంతో సందడి వాతావరణం ఉంది ఇక్కడ. అలాగే ఈ మధ్యకాలంలో ప్రారంభించినటువంటి ఏపీ సిఆర్డిఏ బంగ్లా మనం చూస్తున్నది. ఇది చాలా అధునాతనమైన టెక్నాలజీతో అందంగా నిర్మించబడింది. చూడటానికి సీడ్ యాక్సెస్కి లెఫ్ట్ సైడ్ చాలా చక్కగా ఉంది. ఈ నిర్మాణాన్ని చూస్తుంటే మిగతా నిర్మాణాలు కూడా అంతే విధంగా అందంగా, చూడటానికి ఎంతో అద్భుతంగా ఉన్నాయి. అదేవిధంగా ప్రతి పని కూడా ముమ్మరంగా జరుగుతూ ఉంది. అమరావతిలో 43,000 మంది సిబ్బంది నిరంతరం వాళ్ళు శ్రమిస్తూ అమరావతి నిర్మాణానికి కష్టపడుతూ ఉన్నారు. ఇప్పుడు మనం ప్రవేశించబోతున్నటువంటి గ్రౌండు పెరేడ్ గ్రౌండ్గా కొత్తగా 20 ఎకరాలలో నిర్మించబడుతుంది. ఈ నిర్మించబడుతున్నటువంటి పెరేడ్ గ్రౌండ్లోనే రిపబ్లిక్ డే జనవరి 26, 2026 పెరేడ్ నిమిత్తం, కవాతు ప్రాక్టీస్ నిమిత్తం ఆర్మ్డ్ ఫోర్సు మరియు అనార్మ్డ్ ఫోర్స్ అయినటువంటి ఎన్సిసి పిల్లలు వీళ్ళందరూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రాక్టీస్ని, ఆ గ్రౌండ్ యొక్క పనిని, ఆ విశాలమైన ప్రాంతాన్ని చూడటానికి ఎంతో ఆహ్లాదంగా, ఆనందంగా అనిపిస్తుంది. అలాగే చుట్టుపక్కల కూడా హెచ్ఓడి బంగ్లాస్, జడ్జెస్ బంగ్లాస్ మరియు ఎమ్మెల్యే బంగ్లాస్, ఎంపీ బంగ్లాస్, ఎమ్మెల్సీ బంగ్లాస్ అన్నీ పూర్తి అవటానికి దగ్గరకు వచ్చాయి. అవి కానీ, ఆ రోడ్లు నిర్మాణాలు కానీ, అలాగే అసెంబ్లీ కానీ, సచివాలయ నిర్మాణం కానీ, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్మాణం కూడా చాలా బాగా జరుగుతుంది. ఈ అన్నిటి మధ్యన ఈ పెరేడ్ గ్రౌండ్ ఉండటం రాగటానికి పోవటానికి అద్భుతమైన ప్రదేశంగా చెప్పుకోవచ్చు. ఈ జరుగుతున్నటువంటి ప్రాక్టీస్ నిమిత్తం మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రిపబ్లిక్ డే పెరేడ్ కవాతు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అన్ని విభాగాల వారు కూడా చాలా సక్రమంగా, చాలా అద్భుతంగా కవాతు ప్రదర్శన చేస్తూ ఉన్నారు.
ఈ యొక్క పెరడును తిలకించేందుకు ప్రజలు, విఐపీలు అందరూ రావటానికి వీలుగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.